ఆ సీనియర్ ఎమ్మెల్యే టీడీపీ అధిష్టానాన్ని గట్టిగా ఇరుకున పెడుతున్నారా? ఇంకా 3.5 ఏళ్ల టైం ఉండగానే వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాల గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? ఇది తన జీవితకాల లక్ష్యాన్ని నెరవేర్చేందుకు సంధిస్తున్న అస్త్రమా, లేక అంతకు మించా? ఎవరా ఎమ్మెల్యే, ఏంటి ఆయన లక్ష్యం? జ్యోతుల నెహ్రూ జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే 3 పార్టీల నుంచి 6 సార్లు పోటీ చేసి 3 విడతలు విన్ అయ్యారాయన. పేరుకు సూపర్ సీనియర్ అయిన కొన్ని పొలిటికల్ రాంగ్ స్టెప్స్ కారణంగా ఆయన జీవితాశయమైన మంత్రి పదవిని చేరుకోలేకపోయారన్నది గోదావరి వాయిస్. ప్రస్తుతం నెహ్రూ కుమారుడు నవీన్ తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో నెహ్రూ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినప్పుడు నవీన్కు జిల్లా పరిషత్ చైర్మన్ ఛాన్స్ దక్కింది. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినందుకు నవీన్ గట్టి ప్రయత్నాలు చేసిన జనసేన కోటాలోకి వెళ్ళిపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో తాజాగా 2029 ఎన్నికల గురించి జ్యోతుల నెహ్రూ మాట్లాడడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో నవీన్ జగ్గంపేట నుంచి పోటీ చేస్తారని, తాను జిల్లాలోని మరో నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్తానని క్లారిటీగా చెప్పేశారు ఆయన. ఆ స్టేట్మెంట్ చుట్టూనే ఇప్పుడు సరికొత్త చర్చలు మొదలయ్యాయి. సీనియర్ లీడర్ ఇంత ముందుగా మాట్లాడుతున్నారంటే లెక్కలు వేరుగా ఉండి ఉంటాయన్న సందేహాలు కూడా వస్తున్నాయి చాలామందికి. నెహ్రూకి ఇవే చివరి ఎన్నికలని, ఇక ఆయన రిటైర్ అవుతారంటూ 2024లో జోరుగా ప్రచారం జరిగింది. దాన్ని ఆయన కన్ఫర్మ్ చేయలేదు, ఖండించనూ లేదు. ఇప్పుడు మాత్రం రాజకీయాలంటే కొందరు ఆట అనుకుంటున్నారని, అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పడానికే తాను మళ్ళీ పోటీ చేస్తానని అంటున్నారట. దీంతో ఆయన ఇండైరెక్ట్ అటాక్ సొంత పార్టీ మీద లేక ప్రతిపక్షం మీదనా అన్న డిస్కషన్ కూడా మొదలైపోయింది. కొడుకు కోసం జ్యోతుల ఇప్పటి నుంచే కర్చీఫ్ వేస్తున్నారు, బాగానే ఉంది, కానీ ఆయన కోరుకుంటున్న మరో సీటు జిల్లాలో ఎక్కడుందన్నది తమ్ముళ్ళ క్వశ్చన్. ఇప్పటికిప్పుడు ఆ ఫ్యామిలీ కోసం త్యాగం చేసే వాళ్ళు ఎవరున్నారని కూడా మాట్లాడుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు. కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 5 చోట్ల టీడీపీ, 2 చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తుల లెక్కలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. ఈసారి కూడా కూటమిగానే పోటీ చేస్తే ఉన్న వాళ్లను సర్దుబాటు చేయడమే కష్టం. లేదు, ఏవైనా అనూహ్య పరిణామాలు జరిగి విడిగా పోటీ చేసినా సరే టీడీపీలో ఆశావాహుల లిస్టు మామూలుగా లేదు. అలాంటప్పుడు జ్యోతుల కుటుంబానికి ఒక ఎక్స్ట్రా సీటు ఎక్కడ ఇవ్వగలరంటూ తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. అయితే ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన మాట కూడా వినిపిస్తోంది. నెహ్రూ మాటల మర్మం వేరే ఉండవచ్చన్నది కొందరి విశ్లేషణ. త్వరలో ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్న వార్తలు కూడా వస్తున్న టైంలో వ్యూహాత్మకంగానే ఆయన 2 సీట్ల సిద్ధాంతాన్ని తెర మీదకి తెచ్చి ఉండవచ్చంటున్నారు. ప్రస్తుతం టీడీపీ బోర్డు మెంబర్గా ఉన్నారు జ్యోతుల. త్వరలో ఆ పదవి కాలం కూడా ముగుస్తోంది. ఇక మిగిలిపోయింది జీవితంలో ఒక్కసారైనా మంత్రి అవ్వాలన్న కోరికే. దాంతో పునర్వ్యవస్థీకరణలో తన పేరు పరిశీలించేలా అధిష్టానం మీద ఒత్తిడి చేయడానికి ఈ కొత్త పల్లవి అందుకొని ఉండవచ్చంటున్నారు విశ్లేషకులు. తనకు ఆ ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇచ్చేస్తే ఇక హ్యాపీగా రిటైర్ అయిపోతానని చెప్పడమే ఆయన ఉద్దేశమని చెవులు కోరుకుంటున్నారు కాకినాడ తమ్ముళ్ళు. జిల్లాలో ఎక్కడా ఖాళీ లేదన్న సంగతి ఆయనకు బాగా తెలుసునని, అయినా సరే తనకు తన కొడుక్కి సీట్ల ప్రస్తావన తెస్తున్నారంటే ఖచ్చితంగా అది వ్యూహాత్మకమేనన్న వాదన బలపడుతోంది. దీనిని గమనిస్తున్న టీడీపీలోని ఓ వర్గం కూడా గట్టిగానే సెటైర్స్ వేస్తోంది. తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్ గ్రాండ్గా చేసిస్తే కొడుక్కి ఈజీగా లైన్ క్లియర్ అవుతుంది, అదేదో చూడండయ్యా అంటోంది ఆ వర్గం. ఫైనల్గా జ్యోతుల నెహ్రూ కాన్వాయ్ కార్లో రిటైర్మెంట్ ప్రకటిస్తారో లేక అంతా భ్రాంతియేనా అని పాడుకుంటారో చూడాలి మరి.